హాయ్ అండి సతీష్. మొత్తానికి ఇమాన్యుయల్కి నామినేషన్లోకి రావడమే చాలా కష్టమైపోయినట్టుంది. లాస్ట్లో హౌస్మేట్స్కి అవకాశం ఇచ్చినా సరే అతనికి ఇమ్యూనిటీ ఇవ్వాలని చెప్పారు తప్ప నామినేట్ కావాలని ఎవరు కోరుకోలే. అతను ఎవరితో గొడవలు పడకుండా ఆ సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఉన్నదానికి వీళ్ళు ప్రేమతో చంపేసేలాగా ఉన్నారు. నామినేషన్లోకి రావాలి రావాలి రావాలని పరితపిస్తున్న బిగ్ బాస్ ఓటింగ్ పెట్టిన బర్నీ తప్ప ఎవరు కూడా రావాలని కోరుకోలే. మరి మీకేమనిపించింది? ఇమాన్యుయల్ నామినేషన్లోకి వస్తే బాగుండేది, ఈ 10 మందితో పాటు ఆయన కూడా పడేసి ఉంటే బాగుండేది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. లేదులే అతనికి నామినేషన్లోకి రాకుండా ఆ కెప్టెన్సీ ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడమే రైట్ అనిపించినా సరే కామెంట్ అయితే పెట్టండి. ఇక నామినేషన్ పాయింట్ల గురించి కూడా ఎవరిది ఏం రైట్ రాంగ్ అనిపించింది కూడా కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే 5 నిమిషాల్లో అనేది క్లోజ్ చేసేయడంతో అసలే సోదరేశంలో కొందరికి సంబంధించి కొందరు వైపు రొటీన్ పాయింట్లు అవే చెప్పుకుంటూ వచ్చారు. ఎవరిది బాగా అనిపించింది, ఎవరి పాయింట్ వ్యాలిడ్ లెస్ అనిపించింది కూడా కామెంట్ అయితే పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే దివ్య నా మీద అరుస్తారా ఏంటి బర్నీతో అంటుంది కదా, ఎప్పుడు పడితే అప్పుడు అరవడం నచ్చిందంట కదా ఆడియన్స్కి. ఇకపైన ఎప్పుడు పడితే అప్పుడు అరుస్తారు ఏంటి అంటే ఊరికే ఎందుకు అరుస్తాం, నాకు ఎమోషన్స్ పెయిన్ ఉంటాయి అన్నారు కదా. అంటే నిన్న నాగార్జున గారు చెప్పారు కదా దాని గురించి, అలా కన్నెర చేసి అలా అరవాలన్నమాట, ఆడియన్స్కి నచ్చుతుందన్నమాట. మీరు విలన్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఎక్కువగా దానివల్ల ఫేమస్ అయ్యారు కనుక అరిస్తేనే ఒరిజినాలిటీ అనే ఫీలింగ్, లేదంటే మాస్క్ వేసుకున్నారనే ఫీలింగ్ ఉంటుందేమో. ఇమాన్యుయల్ కామెడీ చేస్తేనే నచ్చుతుంది, చేయకపోతే చేయట్లేదు అంటారు కదా ఎట్లా అని. అయితే మెయిన్ ఏంటంటే నాగార్జున గారు చెప్పారు కదా మన దివ్య మీద అరిచారు కదా ఆయన నామినేషన్ తనుజన్ ట్రాక్ తప్పించిన తర్వాత ట్రైన్ దించేసిన తర్వాత అరిస్తే మళ్ళీ సారీ చెప్పడానికి వెళ్తే ఆయన అరిచాడు కదా, నువ్వు అరవడం కొత్త ఫస్ట్ టైమా ప్రతిసారి అరుస్తున్నావు కదా. దాంతో అజాతశత్రుడు అరిస్తేనే కోప్పడితేనే విజిల్స్ క్లాప్స్ వస్తాయి అన్నారు కనుక ఆ పాయింట్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు వీళ్ళు. అయితే ఖచ్చితంగా బర్నీ ఆ రైవల్రీ కొనసాగించవచ్చు, ఆ అగ్రెసివ్నెస్తో మెయింటైన్ చేస్తేనే బాగుండేది. బట్ అతనైతే అది మెయింటైన్ చేయకపోవట్లా, ఒక్క విషయంలోనే కాదు. పైగా ఈరోజు కూడా ఇక్కడ నామినేషన్ పాయింట్లో కూడా ఆ టాపిక్ని ఆ డిస్కషన్ బేస్ చేసుకుని ఓహో దివ్య మీద అరిస్తే బాగుందేమో అందుకే అరుస్తేనేమో అరిచినట్టు అనిపించింది తప్ప పాయింట్ చెప్పిన దానికి 2 చేతులు కలిస్తేనే కదా చెప్పట్లో. ఆయన కూడా బాండింగ్స్ అంతా హౌస్లో దాదాపు 7 మందితో బాండింగ్స్ కంటిన్యూ చేసుకొని ఇప్పుడు నీదే తప్పు నాది కాదని మాది యాక్టర్ పోటర్ చేస్తాడు. ఇక ఎంత చెప్పినా అంతే, ఆయన మారడు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, మళ్ళీ సుమన్తో కళ్యాణ్తో తప్ప ఎవరు నామినేషన్ అయినా అయిపోయారు నా చేతిలో ఉంటుంది కదా, అందరూ ఫ్రెండ్స్ అయిపోతున్నారు. అది కరెక్ట్, సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ అని. ఎంతసేపు మిగతా వాళ్ళ వైపు చూడట్లే, అసలు పాయింట్స్ ఉన్నాయో లేదు కూడా పట్టించుకోవట్లే. అవే పాయింట్లు ప్రతి వారం చెప్పుకుంటూ సేఫ్ ఆడుకుంటున్నారంటే ఈరోజు కళ్యాణ్ది ఎగ్జాంపుల్. రామురాధుడికి చెప్పినా అదే ఆట, సంజనాకి చెప్పినా అదే పాయింట్, ఇక నిఖిల్కి 2వ వారం చెప్పినా అదే పాయింట్, ఇంక 10 వారాలు చెప్పినా అదే పాయింట్. ఎవరికి ఏది చెప్పినా నువ్వు కనబడట్లే, నువ్వు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు ఇంకా ఆట ఆడాలి, నువ్వు ఇంకా ఓపెన్ అవ్వట్లే. ఇంకా ముందరకాలకు బంధమైనట్టుగా ముందే నాలాగే ఉన్నారు, ఫస్ట్ 3 వారాలు లేను అంతే నాలాగే ఉన్నారు. ఇదే రొటీన్ పాయింట్లు తప్ప మిగతా వాళ్ళు అంతమందిలో ఇంక పాయింట్స్ దొరకట్లేదా, నామినేషన్కి ఈ కంటెస్టెంట్స్ దొరకట్లేదా, అంత సేఫ్ రీజన్ ఆడుకుంటూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ బర్నీ అంటాడు కదా, సంజయ్ దివ్య అనేది కరెక్టే, బర్నీ అంటాడు చూడండి. బర్నీ అనేవాడు ఉంటాడు అందరికి కామన్ పాయింట్, సంబంధం ఎవరితో సంబంధం లేకుండా ఉంటాడంట, ఎవ్వడికి ఫ్రెండ్ కాదంట. ఇది మాత్రం చాలా పెద్ద కామెడీ కాదు. హౌస్లో ఒక పెద్ద వృక్షాన్ని ప్రారంభించేసి బాండింగులు చిలువలు పలువులుగా మొత్తం మర్రిచెట్టు ఓడల్లాగా అల్లేసి అస్సలు ఎవరికి ఫ్రెండ్ కాదంటే సంబంధం లేకుండా ఉంటాడంట. అబ్బా ఏం చెప్తాడయ్యా బర్నీ, నిజంగా వెరైటీగా చెప్తున్నాడు, భలే చెప్తున్నాడు ఈయన. అట్లాగే ఇక్కడ ఇలాంటి సుమన్ లాంటి స్మూత్ బాన్స్ కష్టం అంటే ఇక్కడ చెప్పింది చూడండి వెరైటీగా. సుమనాట నీకు కనబడట్లేదంటే ఎలిమినేట్ అయ్యే ముందు ఇమ్యూనిటీ ఇచ్చి సేవ్ చేసి అతనికి గుర్తు చేశాడు, నీకు అప్పుడు నేను హెల్ప్ చేసి చూడు నన్ను సేవ్ గేమ్ అంటున్నాను మాదిరిగా. అట్లాగే అంటే నా గేమ్ కనబడట్లేదని 2-3 సందర్భాల్లో వీకెండ్ అడిగితే చెబుతున్నాడు కదా సుమను. అట్లాగే శ్రీజ సుమన లీడర్ బోర్డులో లిస్ట్లో ఉన్నారు, తీసేయచ్చు. శ్రీజతో అప్పుడు నాకు గట్టి వారు ఉంది, చేసేయాలంటే చేసేయచ్చు వీళ్ళిద్దరిని, కానీ మనం సేఫ్ అవ్వాలి, సుమనన్న కూడా సేఫ్ అవ్వాలి అని తీయలేదంట. అక్కడ అందరికీ బాండ్ ఉంది కదా, ఎవరికి మన ఒక్క బాండే పట్టుకొని జనాలు అక్కడే అయిపోయారు. ఈ వీక్ మాత్రం నాగార్జున గారు ఒక్క మాట కూడా బాండ్ గురించి అనలేదంటే బాండ్స్ గతంలో ఉన్నంత లేవు కనుక ఈ వీక్ అనలే. గతంలో ఉండేటప్పుడు ఆ బాండ్స్ వల్ల ఎలిమినేట్ అయిపోయిన ఈయనకి తెలుసు, వచ్చిన తర్వాత తగ్గించుకోవాలని చూస్తున్నాడు. ఇంకా పూర్తిగా ఓపెన్ క్లియర్గా చెప్పుంటే బాగుండదు దివ్యకు కానీ ఈ సుమనకు కానీ, ఏదైనా ఉంటే బయటికి వెళ్ళక చూసుకుంది, ఇక్కడ మనం అందరూ కాంపిటేటర్స్ పోటీ పడదాం తర్వాత చూసుకుందాం అని చెప్పుంటే బాగా ఇంతవరకు చెప్పలా. సో ఇప్పటికీ ఆ బాండ్ అయితే తనుజ అర్థం చేసుకుని దూరంగా ఉంది, కానీ ఈ అమ్మాయికి చెప్పకపోవడం వల్ల క్లారిటీ మిస్ అవ్వడం వల్ల ఇంకా బాండ్ బలపడతా ఉంది. పైగా ఆ ఒక్క బాండ్ జనాలు అక్కడే ఒక్క బాండ్ అయితే ఎందుకు నిలబడిపోతారు, ఒక సుమన్తోనే బర్నీకి బాండ్ ఉందా? సుమను బాండ్ ఉంది, రాము తమ్ముడు ఉన్నాడు, ఇంకెవరు తనుజ కూతురు, దివ్య చెల్లెలు, ఇంతమందితో ఇన్ని రకాలుగా బాండ్స్ పెట్టుకుంటూ పైగా అక్కడ ఏంటి శ్రీజ అండ్ అతను ఆడేటప్పుడు తీసేయచ్చు, కానీ గట్టి వారు చేసేయాలంటే చేసేయచ్చు అంట. ఎగ్జాక్ట్గా చెయ్యాలంటే అదే చెయ్యాలి,
అక్కడ రూల్ పరంగా అయితే వాళ్ళే బాటంలో ఉన్నారు, తీయొచ్చు. కానీ ఎందుకు చేశాడు? ఆ బాండ్కి బెండ్ అయిపోయి సుమనన్న క్లాస్ అవ్వకూడదు, సుమనన్న రాంగ్ టీంలో పడిపోయాడు, సుమనన్నని కాపాడేయాలి, సుమనన్నని సేవ్ చేయాలని ఒక అన్ఫెయిర్ డెసిషన్ తీసుకుని ఫ్లోరాని సంజనని తప్పించేసి ఇప్పుడు దానికి కూడా మరి ఇంతకీ నేను ఏదో ఫెయిర్గా ఆడేసిన మాదిరిగా కలరింగ్ ఇస్తున్నాడు. ఆ రోజు ఏం చెప్పాడు? సుమనన్న రాంగ్ టీంలో ఉన్నట్టు కాపాడేయాలని కదా చేశాడు. మనం సేవ్ అవ్వాలి, మన సుమనన్న సేఫ్ అవ్వాలి. ఇతనికి మైనస్ అయిపోయింది. అందుకే తన బాండ్స్లో ఉండే వాళ్ళందరూ సుఖాల్లో ఉండాలి, తనకు నచ్చిన వాళ్ళందరూ కష్టాల్లో ఉండాలి, తన బాండ్ సుమనన్న సేఫ్ ఉండాలి. ఇంకా ఫ్లోరా అండ్ సంజన కుదరట్లేదు కనుక రిస్క్లో పడి ఇట్లా ఆడి అందుకు బిస్కెట్ అయిపోయింది ఆయన గేమ్. అట్లాగే ఇంకోటి నామినేషన్స్కి ఏం చెప్తారు? ఇమ్మాన్యుయల్ చెప్పినా బర్నీకి చెప్పొచ్చు అదే, ఏమంటే మీదేమీ ఎన్ని వారాలైనా కనిపించట్లేదండి, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఇంకా సెకండ్ ఛాన్స్ కూడా యూజ్ చేసుకోవట్లేదు, మీకోసం అన్ని టాస్కులు రీఎంట్రీలో కష్టపడి ఆడి వచ్చారు, కానీ ఇతను ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు కదా? ఇప్పుడు ఆయన కోసం ఆయన తీసుకోవాలి కదా. రాము కంటెండర్ తీసినప్పుడు కూడా ఒక మాట ఆడకపోతే ఎట్లా? తీసేసినా సరే ఓపెన్ అవ్వట్లేదు. మీ గురించి పక్క వాళ్ళ గురించి మీరెందుకు చెప్పాలి? అంతే కదా. ఇప్పుడు తనుజ గురించి ఆవిడ ఆట ఏదో ఆడుకుంటుంది, ఆవిడ డిఫెండ్ చేసుకుంటుంది, ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంది. అతనికి ఆమె కోసం ఇతను పొగడానికి వచ్చినట్టుగా నాకంటే ఆవిడే ఎక్కువ, అట్లా ఎంతసేపు ఇంకా ఇప్పటికీ అదే మాట. ఇంకా సేఫ్ గేమ్ మొదలైన అంటే బయటికి వెళ్ళి వచ్చాడు కనుక చూశాడు కనుక ఆవిడకి బాగుంది కనుక ఇదేదో బాగుంది కనుక దివ్యకి దూరంగా తనుజ ఆవిడ దూరం పెడుతున్నా మళ్ళీ ఆవిడకి దగ్గర అవ్వాలంటే ఇంకా అదే తప్ప ఒక పాయింట్ డిఫెండ్ చేసుకోవాలి కదా, మినిమం ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి కదా. ఎందుకు గివ్ అప్ ఇచ్చారు? పైగా తనుజ నాకంటే బెస్ట్ ప్లేయర్ అంటే అట్లా చెబుతారు. ఇంకో కంటెస్టెంట్ విషయంలో ఎవరు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటారు కదా. సో అయితే ఇంకా తీసుకోవట్లేదు అంటే మంచి పాయింట్ చెప్పి తీసాడు. కొత్త బర్నీ కనిపించట్లా, కొత్త ఫైర్ రావట్లే, ఓపెనే అవ్వట్లే, మంచి వ్యాలిడ్ చెప్పాడు. బట్ ఇతను ఇంకా ఒప్పుకుంటాడా? ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట. అంటే తనుజ కష్టపడి ఆడుతుంది, 4 times జరిగింది, మరి ఎవరు కష్టపడి ఆడట్లే? ఇతను కష్టపడి ఆడలేదా? 5 సార్లు అయ్యాను ఓడిపోయాను అన్నాడు కదా. బట్ అతను మారడం ఇంకా సేమ్ అర్థమవుతుంది కదా. ఇంకెంత చెప్పినా తక్కువే. ఆయన ఆ సేఫ్లోనే ఉంటాడు, బయటికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఒక ఒపీనియన్ వచ్చింది కనుక ఇంకా అదే ఫాలో అయిపోతూ ఉంటాడు. ఆ ఓటింగ్ చూసి సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. దివ్య బర్నీకి మౌత్ పీస్ అయితే ఇతడేమో తనుజకు మౌత్ పీస్ లెక్క మారిపోయాడు. అలాగే రీతు వచ్చి దివ్యకి ఆ సాయిని ట్రైన్ టాస్క్లో నన్ను తీసేయాలని మ్యానిపులేట్ చేసావు అంటే ఈ అమ్మాయి కూడా మరి సాయిని మ్యానిపులేట్ చేసింది కదా. నన్ను ఎందుకు తీసేస్తావు, నన్ను నుంచి ఆ అమ్మాయిని తీసంటే అతను అటు ఇటు కుప్పిగంతులని వేసాడు కదా. ఫైనల్ ఈవిడ మాటే నెగ్గింది కదా రీతుది. అట్లాగే నాకు సపోర్ట్ కూడా చేయనని చెప్పావు, కానీ నన్ను తీయలేదు, తనుజని ఎందుకు తీసావంట. అంటే తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ. తీసే ఉండుంటే ఏమంటుంది? ఖచ్చితంగా సీల్ ర్యాకర్స్ అంటారు కదా, అలా పెద్ద గొడవ పడేది. నన్ను ఎందుకు తీసేసావు, నేను ఎక్కడ ఆడలేదు, ప్రతిసారి అన్యాయం చేస్తానని. కానీ విచిత్రం ఏంటంటే రీతి సేఫ్గా వీకెండ్ ఎపిసోడ్స్లో తనూజను తీసేయడం, కక్ష కట్టినట్టుగా ఇంకొకరిని గెలిపించాలని వాడలేదు దివ్య, కేవలం తనూజను ఓడించాలని ఆడేవని మాదిరిగా అక్కడ నాగార్జున గారు పోర్ట్రే చేయడం వల్ల అది హైలైట్ అవ్వడం వల్ల అది పెద్ద పాయింట్ అయిపోయింది కనుక ఆ పాయింట్ పట్టుకుని ఇక్కడ వాడేసింది. లేకపోతే నన్ను తీసేస్తాను అన్నావు కానీ నన్ను ఎందుకు తీయలేదు, నాకు సపోర్ట్ ఇవ్వనన్నప్పుడు నన్ను తీసేయాలి కదా. ఎవరైనా అలా కోరుకుంటారా? పర్టికులర్ రీతి అలా కోరుకుంటుందా? తనూజకి ఎందుకు తీసేస్తామని ఆ పాయింట్ని హైలైట్ చేసుకుందామని వాడేసుకుంది ఇక్కడ తెలియదు. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇక నువ్వు 3-4 ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, నువ్వు దొంగల టాస్క్లు అంతకుముందు బాగా ఆడేదానివి, బర్నే వచ్చాక రీస్టార్ట్ అయిన తర్వాత ఆడలేదు, పైగా నేను హైపర్ అనేసి ఆడలేను అన్నావు కదా టాస్కుల్లో, అది ఎట్లా జడ్జి చేస్తావంటే పూటకో మాట గంటకో మాట హౌస్ అన్నాక ఆ మాటలు అంటూనే ఉంటారు. ఆ చిన్న విషయం కోసం ఇప్పుడు డిస్కరేజ్ అయిపోయిందంట, కాన్ఫిడెన్స్ కోల్పోయిందంట, ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. మరి నెగిటివ్సే చెప్పాలి, మైనస్లే చెప్పాలి అనేటప్పుడు దాని గురించి అది పెద్ద పాయింటే కాదు. ఆవిడ ఏంటంటే బాటంలో ఉంది కదా, వేసుకుందాం ఇంకెందుకులో, వీకెండ్లో దొరికింది కదా, స్టార్టింగ్లో దివ్య చెప్పినట్టు అదే పాయింట్ మీద వెళ్ళిపోయారు. సరే ఇక దివ్య కూడా అదే అంటది, ప్రయారిటీ అనేటప్పుడు ఇద్దరిలో నువ్వు లాస్ట్ ప్రయారిటీ అని చెప్పాను కదా, సాయి తనూజకు సపోర్ట్ అన్నాడు, సో తనూజకు రీతు కాంపిటేటర్ కనుక తీసేయమన్నా. అంటే మీరు కెప్టెన్ కాని వాళ్ళందరూ ఒకటి యూనిట్ మీ ముగ్గురు అయిపోతే కెప్టెన్ అయిన వాళ్ళం కనుక మా ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ నాది, తర్వాత ఇమ్మన్నెల తప్పే ఉంది లేక, అది కరెక్టే కదా. ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాం అనుకుంటారు తప్ప ఎవరికి ప్రయారిటీ వాళ్ళకే తప్ప. ఇక తర్వాత ఏముంది, గతంలో చెప్పినట్టుగానే నువ్వు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, నీ గ్రిప్లో పెట్టుకుంటే అయితే నేను స్ట్రాంగ్, నేను ఎందుకు వీక్ అయితే, నేను బాగా ఆడినట్టే కదా, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు మంచిదే కదా. టైం కూడా చాలక గొడవలు పడ్డారు ఇక్కడ, 5 నిమిషాలు నాది అంటే నాది అని. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, గౌరవ్. సంజనాకి కొన్ని పాయింట్లు బాగానే చెప్పాడు, కొన్ని పాయింట్లు అయితే పర్ఫెక్ట్ కాదనిపించాడు. 2 weeks బాగా పర్ఫార్మెన్స్ యావరేజ్ అంటే ఆ 2 weeks ఆవిడ అద్భుతంగా ఆడింది. ఆ 2 weeksలో ఇచ్చినంత అవుట్పుట్ ఆ తర్వాత కూడా ఇవ్వలేదు. 3rd week 4th weekలో డౌన్ అయ్యారంటే అయ్యింది. దొంగల బోర్డు పడడం, దివ్య బట్టలు లేపేసి దాచేయడంతో కొద్దిగా కోటింగ్ గట్టిగా పడడంతో మరీ టూ మచ్గా ఆ అమ్మాయి హౌస్లో అడుగుపెట్టగానే ర్యాగింగ్ మాదిరిగా బట్టలన్నీ తీసి పడేయడం వెంటడంతో కోటింగ్ పడడంతో మెడలో బోర్డు పడడంతో అప్పటి నుంచి తగ్గిపోయింది. అయితే ఎమోషనల్ డ్రామా ఎక్కువ, ఇమాన్యుయల్కి మమ్మీ అని పిలుస్తారు అని అంటే ఆవిడ ఎమోషన్స్ అందరూ ఒకలాగా ఉండవు కదా. పైగా ఎమోషనల్ డ్రామా అందరితో చేయట్లేదు కదా, ఒక్కడితో బాండ్ ఉంది. అయితే ఇంకోటి ఏంటి, ఆ బర్నీ సిరీస్ ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్కి నొప్పి ఉంది కదా, అప్పుడు ఫుడ్ మానిటర్ తనుజ కదా, మీరే ఫుడ్ తీసుకున్నారు అంటే మేము టాస్క్లు ఆడే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కదా. అంటే
ఏమో ఆ టైంకి ఆ రోజు ఆవిడ ముందు పూట తినకపోవడం లేకపోతే ఆకలేయడం ఏదో సంథింగ్ జరిగింది కదా, అది పెద్ద పాయింటే కదా, సిల్లీ పాయింట్ అనిపించింది, అంత సెల్ఫిష్ ఆలోచిస్తారని. అయితే ఇంకో పాయింట్ ఏం చెప్తాడు, దొంగల టాస్క్లో మీరు డబ్బు పోయిందని ఫీల్ అయ్యారు తప్ప నిద్రపోయారు చక్కగా హ్యాపీగా, కనీసం గిల్ట్ కూడా మీకు లేకుండా పోయిందంటే ప్రశాంతంగా నిద్రపోయారంటే ఆ దొంగల టాస్క్లో ఆవిడ నిర్లక్ష్యం ఉంది, టీం నిర్లక్ష్యం ఉంది, అందరిది తప్పు ఉంది, అందరూ ఫెయిల్యూర్, అది ఒక్క ఆవిడదే కాదు. టీం లీడర్గా ఆవిడ మరింత బాధ్యతగా ఉండాలి, నిఖిల్కి ఇచ్చాడు, వీళ్ళందరూ కూడా కాపాడుకోవాలిగా, వీళ్ళందరూ చేసుకోవాలి, బిస్కెట్ అయిపోయి ఓవరాల్గా అందరిది లాస్. అది పోయిన తర్వాత ఇంకేం చేస్తారు, నిద్రపోకపోతే పోగొట్టుకున్నారు, ప్రయత్నాలు చేసింది, బతిమలాడింది, మ్యానిపులేట్ చేద్దాం అనుకుంది, రకరకాలు చేసిన వర్కౌట్ కాలే. అట్లాగే మన పానీపూరి టాస్క్లో కూడా మీ కంటెండర్స్ కోసమే మీరు చూసుకున్నారు తప్ప ఎక్కువ మంది వస్తే మనం అవ్వచ్చనే లాస్ట్లో ప్లేయర్స్ కోసం అది అమ్మాలి కదంటే ఆ టాస్క్ కూడా ఫన్నీగా అయిపోయాయి. డబ్బులు సంపాదించుకోవాలనేటప్పుడు ఆ సంపాదించుకోవాలనే ఇంటెన్షన్లో అమ్మాలనేటప్పుడు అక్కడ ఎవడు కొనే పరిస్థితి ఉందా, 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి కొనాలంటే కొంటారా? నేను కెప్టెన్ కంటెండర్ అవ్వాలి, ప్రతి 100, 50 ఎలా సంపాదించుకోవాలి, నీకంటే ఎక్కువ ఉంటుంది. కానీ అమ్ముదామని ట్రై చేసిన కొనే కటౌట్ లేవు. అవసరమైతే నేను వస్తాను, నీ టీంలోకి వచ్చేస్తాను, జెండా తీసేస్తాను, వచ్చేస్తాను, ఫ్రీగా తినేస్తాను, లాస్ట్లో జంప్ అయిపోయారు. ఆ టాస్క్లో ఉండే వెసులుబాటుని బట్టి ఆ ఫెసిలిటీ వాడుకున్నారు తప్ప కంప్లీట్గా డబ్బులు పెట్టి ఇప్పుడు అమ్ముతానని కొనే పరిస్థితి లేదు. కాకపోతే ఆయన పాయింట్ అయితే కొంత బెటరే, మీరు కూడా ఫెయిల్ అయ్యారు కదంటే మరి అందరూ ఫెయిల్, టీం ఫెయిల్ చేయలేదు ఒక రకంగా. బట్ సుమన సంజన డిఫెండ్ చేసుకుంది కదా, నేనైతే ఆడడానికి రెడీగా ఉన్నా, నా మిస్టేక్ ఎక్కడ తీసిపడేస్తే నేనేం చేసేసేది, అలాగే నాకు కూడా ఛాన్సులు వస్తే నేను చేస్తే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాను. ఇక కళ్యాణ్ గురించి ఏం చెబుతామండి, రాము రాదరికి అదే మాట, 10వ వారంకి వచ్చిన అదే మాట, ఆ ఒక్క పాయింట్తో బతికేస్తాడు. మీరు స్ట్రాంగ్ అనుకున్నాం, మీ నుంచి రావాల్సినంత రాలేదు, మీరు పోటీ చేస్తారనుకున్నాం, మేము అది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమన్నాను, ఎంతసేపు అదే పాట, ఇంకో పాట ఉండదా, ఇంకో మాట ఉండదా, ఇంకో పాయింట్ ఉండదా, ఎప్పుడు అదే మాట. నేను డిసప్పాయింట్ అయిపోయి మీరు గేమ్ బాగా ఆడట్లేదు, మీరు కామెంట్ కంపోజర్, మీ పర్సనాలిటీ బయటపడలా, ఎంతమందికి అదే మాట, ఇంకేం చెబుతాం ఇంకా. అయితే ఇంకోటి ఏంటంటే రెబల్స్ ఫస్ట్ గెస్ట్ చేశారు కానీ బయట పెట్టలేదు, గేమ్ మార్చగలిగేవారంటే మరి దివ్య గేమ్ కూడా ఇతను ఫస్టే కనిపెట్టారు కదా, మరి ఇతను ఎందుకు గెస్ట్ చేయలేదు, ఇతను ఎందుకు బయట పెట్టలేదు, ఇతను కూడా గేమ్ చేంజ్ చేయొచ్చు కదా, చేయలే. కానీ ఎవరికి చెప్పిన ఇదే పాయింట్, ఇక పాయింట్ గురించి చెప్పడం కూడా వేస్ట్ అనిపించింది నాకైతే. ఆ నిఖిల్ అంతకంటే ఘోరంగా పాప మా ఆడియన్స్ ఇన్పుట్ అనుకొని అదేమో దాన్ని పట్టుకొని నమ్ముకుంటున్నట్టుంది. ఈ వారం డేంజర్లో కూడా ఉంటుంది. ఓటింగ్ అనాలిసిస్ కూడా వీడియో అయిపోయిన వెంటనే జర్నలిస్ట్ అదిస్లో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి, ఎవరు వెళ్తారు ఎవరు పోతారండి. బర్నీ, సంజన, దివ్య కంటే వాళ్ళే స్ట్రాంగ్, వాళ్ళకంటే నేను లీడర్ బోర్డులో ఉన్నా కాబట్టి నేనే తోపు అన్నట్టు అపోహల్లో భ్రమల్లో ఉన్నాడు. ఇక దివ్య గౌరవ్కి సంబంధించి కెప్టెన్సీలో ఒక పర్సన్కి సపోర్ట్, ఆ పర్సన్ అవుట్ అయిపోయాక నా పని అయిపోయింది నేను వెళ్ళిపోయారంటే అతడి గేమ్ అది, అతడి ఇష్టం, అతడి స్ట్రాటజీ అతడికి ఉంటుంది. ఈవిడ కూడా అందరికీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చేసిందా, అందరి వరకు లాస్ట్ వరకు ఉంటుందా ప్రతి రౌండ్లో కూడా? నాకు చిన్నప్పుడు నచ్చినోడికి సపోర్ట్ చేస్తారు, పర్సన్స్ని బట్టి, ఆప్షన్స్ని బట్టి, ఈక్వేషన్స్, స్ట్రాటజీస్, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నీకు సపోర్ట్ చేయని వాళ్ళు, రకరకాల లెక్కలు ఉంటాయి కదా, ఎవరికి నచ్చినట్టు అలా ఆడతారు కదా. ఈవిడికి నచ్చినట్టు అతను ఆడడానికి వచ్చాడా, అతని స్ట్రాటజీ, అతని లెక్కలు, అతనికి ఇంకొక పర్సన్తో ఉండే ఆప్షన్స్, ప్రయారిటీని బట్టి ఆడతాడా? అది కరెక్ట్ కాదు కదా. సగం అర్థం చేసుకో, ఆ పవర్ కూడా తీసుకుంటే ఫీల్ అయ్యాడంటే మరి ఆయన పవర్ అది లాక్కుంటే ఎవరైనా ఫీల్ అవ్వరా, దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆ బాధపడడం కూడా తప్పంటే ఎట్లా, ఈ అమ్మాయి బాధపడదా? ఈరోజు బర్నీ గారు పాయింట్ చెప్పారు, నామినేషన్ చేశారంటే ఏంటి, దానికోసం నామినేషనా, నా వల్ల ఎలిమినేట్ అయిపోయిన గురించి చెప్పారా, అసలు అర్థమవుతుందా మీకు? మరి బాధపడలా, ఆ బాధపడడం కూడా తప్పంటే ఎట్లా? ఆయన పవర్ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉంచుకున్నాడు, కాపాడుకున్నాడు, భద్రంగా టాప్ 5లోకి వెళ్తాను కాన్ఫిడెన్స్ ఉంది, అంతవరకు వాడుకోవడం ఎందుకులా, నా ఆటను నమ్ముకొని వెళ్తాను, ఎటు ఆడుతున్నాడు, అన్ని రకాలుగా ఆడుతున్నాడు. అతను ఆడకపోవడం ఏంటి, అద్భుతంగా టాస్క్లు ఆడితే పర్ఫార్మెన్స్ లేదని చెబుతుంది, అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ది బెస్ట్ అనిపించుకుంటున్నాడు కదా ఆయన. సో అది వ్యాలిడ్ పాయింట్ కాదు. బట్ ఈవిడికి తనుజని రిమూవ్ చేయని చెప్పారు. మరి మీ ఆప్షన్స్, మీ ప్రయారిటీస్ ఎట్లా ఉంటాయి, నా ప్రయారిటీ బర్నీ ఫస్ట్ సేవ్ చేయాలన్నారు, ఈ అమ్మాయిని మీ ఆప్షన్స్ ఎట్లా నాకు ఉంటాయి కదని పర్ఫెక్ట్గా చెప్పాడు. అలాగే సెకండ్ సపోర్ట్ ఎవరికంటే నా మైండ్లో నాకు ఉంది, మీరు నాకు చేయంటే నాకు మీకు చేస్తాను అన్నారు, మీరు నాకు చేస్తాను నేను మీకు చేయాలన్నారు. నా స్ట్రాటజీ సెకండ్ థర్డ్ ఆయన క్లారిటీ ఉంది, ఈవిడికి లేనట్టు ఉంది. ఆ బ్లెస్సింగ్ పవర్ కూడా ఆయనకు ఉంది. ఇప్పుడు మడ్ టాస్క్లో నేను బ్రహ్మాండంగా ఆడా, వాటర్ టాస్క్లు ఆడా, చాలా డిఫికల్ట్, నేను ఆడలేదా, ఎక్కడ భయపడ్డా. ఫిజికల్ టాస్క్లు అంటే ఆయన ముందే ఉంటున్నాడు, భయపడట్లా, పర్ఫామ్ అయితే చేస్తూ ఉన్నాడు. బట్ ఈవిడే కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నట్టుంది, ఆయనకి కన్ఫ్యూజ్ కాదు. ఎందుకంటే సర్లే ఇతను కూడా బాటంలో ఉన్నాడు కదా, మనతో పాటు ఆ మాధురితో పాటు బాటం వచ్చాడు కదా వాడేసినట్టు ఉందా తప్ప అంత వ్యాలిడ్ పాయింట్ అయితే కాదు కదా. ఆయనకి నచ్చిన వాళ్ళకి ఆయన సపోర్ట్ చేస్తారు, లేకపోతే లేదు, వీళ్ళు ఇష్టమా. అతనికి సమస్య ఏంటంటే లాంగ్వేజ్, ఫైర్ అయితే ఉంది, క్లారిటీ ఉంది, ఒక రౌండ్ ఎవరికైనా చేయాలంటే చేస్తారు, లేకపోతే లేదు. ఆ పాయింట్ పట్టుకొని వచ్చేసి పదే చెప్పేసి చేసేసారు తప్ప. ఇప్పుడు ఆ ట్రైన్ టాస్క్లో తనుజ్ ఇతను కాలు బట్టి లాగేలా, మరి ఆడబట్టే కదా ఆ రౌండ్లో కూడా వచ్చాడు కదా. ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూడాలి తప్ప ఏదో చెప్పాలని చెప్పారు. ఇక సుమన్ శెట్టి వచ్చి నిఖిల్కేమో చెబుతాడు, ఏమి కెప్టెన్స్ నుంచి ఎలిమినేట్ చేశాడు, ఇంకా మింగిల్ అవ్వట్లేదు, ఇది ఇంకా సోది పాయింట్. ఇతను వచ్చి 10 వారాలు అయింది, అతను వచ్చి 5 వారాలు అయింది, ఆయన మింగిల్ అవ్వకపోతే పోనీ ఇతడేమైనా మింగిల్ అవుతుందా? ఇన్ని వారాల తర్వాత ఇవేం పాయింట్స్ అండి, అర్థం పద్దలేదు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అంటే ఇంకేం చెయ్యాలి. పోనీ సుమన్ శెట్టి అదేనా చేస్తాండి, అది కూడా లేనట్టే ఉంది కదా.
ఇద్దరిదే అంటూ ఉన్నామంటే ఉన్నాం, ఇద్దరు గంతకి తగ్గ బొంతలాగే ఉన్నారు. ఆయన నిఖిల్ అన్నాడు, మీరు నన్ను ఎలిమినేట్ చేశారు, చేయకుండా ఉండాల్సింది, నాకు ఛాన్స్ ఇవ్వాల్సింది మీరే కదా రేపలో, మరి నన్ను ఎందుకు తెప్పించారు? అది వ్యాలిడ్ పాయింటే. నిఖిల్ ఆడతాడు, ఛాన్స్ ఇద్దాము ఉంచుదామని మీరు ఉంచారా? మీరు ఉంచుంటే నేను ఆడేవాడిని, మీరు తీసి పడితే ఇంకెక్కడ ఆడేది, నేను తప్పించేస్తే ఎట్లాగా ఆడతాను అంటే మీరు తప్పించారు కాబట్టి నేను ట్రైన్లో తెప్పించాను, అంతే అంతే. నువ్వు నాకు తెప్పించి నేను నీకు తెప్పించాను, ఇంకా అంతకన్నా పాయింట్ ఏముంది? అదేమైనా వ్యాలిడ్ పాయింటేనా? అయితే ఇక్కడ నిఖిల్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు, ఎంత కాన్ఫిడెన్స్ కంటే బయట జనాలు ఏదో చెబుతున్నారు కానీ ఖాళీగా ఉన్నారు, ఏం ఆడట్లేదు, మీరు అసలు ఏం ఆడుతున్నారంట. అయితే సుమన్ శెట్టి అయితే నాలాగా నువ్వు ఉండేది, నాలాగా నువ్వు ట్రై చేయంటే చాలామంది అనొచ్చు ఆయన నేచరే అదేదని. ఇలాంటి నేచర్తో కామ్గా ఉండే వాళ్ళకి గతంలో గోడల్లో సోఫాల్లో కుర్చీలో కలిసిపోవడానికి వచ్చావా, ఏమైనా ఆడుతున్నావా, ఓపెన్ అవుతున్నావా, ఇందుకోసం వచ్చావా, ఒక ఎమోషన్ లేదు, ఒక ఓపెన్ అయ్యింది లేదు, ఒక స్ట్రాటజీ లేదు, ఒక కాన్సెప్ట్ లేదు, ఏమీ లేదు అనేవారు. బట్ ఇతను టైం ఇలా నడుస్తుంది, ఇప్పుడు ఏం చేసినా ముద్దు వచ్చేది. గతంలో ఇట్లాగే ఏమీ చేయకుండా ఉంటే చిరాకు వచ్చేది ఆడియన్స్కి, హోస్ట్కి, అందరికీ ఉన్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే టైంని బట్టి మారిపోతాయేమో అని నిన్నాం. అట్లాగే తనుజ మళ్ళీ గౌరవ్కి సేమ్ టాస్కుల్లో ఎక్కడ క్లారిటీ లేదు, కన్ఫ్యూజ్ అయిపోయావు. ఒకసారి ఒకరికి సపోర్ట్ చేస్తానంటే ఇంకోసారి చేయనంటావు, లాస్ట్ రౌండ్లో నువ్వు పరిగెత్తి రావడం వల్ల నన్ను ఎక్కడ తీసేస్తావని చెప్పి శివుడు అడ్డుకుందంట. దీంతో చైర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, నేను నిన్ను తోసేయకపోతే ఆ స్టోల్ నీకు దక్కేది కదంటే. సరే అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం, అతనికి తెలుగు రాదు, వీళ్ళకి ఇంగ్లీషు తెలుగు రెండు వచ్చు కదా, పోనీ అతనికి కమ్యూనికేషన్ కన్ఫ్యూజ్ గ్యాప్ అంటే ఈవిడికి ఎవరు సపోర్ట్ చేస్తారో. ఇప్పుడు ఎటు ఆయన కంటెంట్ రేసులో లేడు, ఆయన కన్ఫ్యూజ్ ఉన్నది, పెద్ద సమస్య లేదు, ఆయనకు వచ్చిన నష్టం లేదు. ఈవిడ రేసులో ఉంది కనుక తనకి గౌరవ్ సపోర్ట్ చేస్తున్నాడా లేదా అనేది కూడా ఈవిడికి క్లారిటీ లేకపోతే ఎట్లా? ఈవిడే పెద్ద కన్ఫ్యూజ్ మాస్టరే కదా. అరే నన్ను తీసేస్తారేమని ఈవిడ అతను లాగేసి తోసేసిందండి, ఇది అంతకంటే కామెడీ కదా. దీంతో చైర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, నేను తోసేయకపోతే ఆ స్టూల్ నీకే వచ్చేది, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని నాకు క్లారిటీ లేదు, కన్ఫ్యూజ్ లేదంటే నీకెందుకు లేదమ్మా ఫస్ట్ ఆ క్లారిటీ, నీకెందుకు కన్ఫ్యూజు? నీకెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎగెనిస్ట్గా ఆడుతున్నారు కూడా నీకు తెలియదా? ఆయనకి ఏమది కన్ఫ్యూజ్ ఉంటే ఆ క్లారిఫికేషన్ ఇచ్చి ఇది క్లారిటీని ఇచ్చి ఉండొచ్చు కదా. అంత చాలా వెరైటీగా ఉంది తిరిగి ఆయనది తప్పున మాదిరిగా. ఆయన తెలుగు చాలా తక్కువ, పొడిగా అరాకొర వచ్చు, అప్పుడు వీళ్ళే పర్ఫెక్ట్గా చెప్పి క్లారిటీ తీసుకుంటే బాగుండేది కదా. ఈవిడ రేసులో ఉంది కదా. పైగా సేమ్ దివ్య చెప్పినట్టు చెబుతుంది, నువ్వు ఖాళీగా ఉండిపోయి ఎక్కడ ఖాళీగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఆడాడు కదా, వాటర్ టాస్క్లు ఆడాడు, అన్ని టాస్క్లు ఆడుతూ ఉన్నాడు కదా వారం అంతా. ఒక ట్రైన్ టాస్క్లో సపోర్ట్ చేయకపోతే చేయనట్ట. అందుకే ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు, మీరు రెబల్ ఓటింగ్ టాస్క్లో 6 మెంబర్స్లో నన్ను ఎందుకు తీసేస్తారు, రెబల్ ఎవరో చెప్పి తీయమంటే మీరు నన్ను ఎట్లా తీసేస్తారు, కేవలం స్ట్రాటజీగా తీసేస్తారు, అది మీ గేమ్ ఇది నా గేమ్, పాయింట్ అది అంతే కదా. గౌరవ్ మీద అనుమానంతో తీసారా, గౌరవ్ స్ట్రాంగ్ కూడా తప్పించారు, డీమన్ స్ట్రాంగ్ కూడా తప్పించారు, అది వాళ్ళ గేమ్ వాళ్ళ స్ట్రాటజీ, ఇది ఇతడి గేమ్ ఇతడి స్ట్రాటజీ. కంటెండర్స్లో ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నారు, నాకేమో నా ఇష్టం, నేను ఎవరికి ఎప్పుడు ఎందుకు చేయాలో మీకు ఎందుకు చెప్పాలో నా క్లారిటీ నాకు ఉంది. పైగా డీజే టాస్క్లు కూడా ఏదో కర్రీ ఇచ్చిందంట, యు ఆర్ సో స్వీట్ అని చెప్పాడంట, ఆవిడ మాత్రం నువ్వు స్వీట్ కాదు, నువ్వు నైస్ కాదు అని చెప్పిందంట. ఆ 10 నిమిషాల్లో డీజే టాస్క్ వస్తే నేను హర్ట్ అవుతాను కదా, నేను నీకేమో స్వీట్ అంటే నువ్వు కాదంటే వెంటనే సపోర్ట్ అంటే ఎందుకు చేస్తాను, నాకు మూడ్స్ ఉంటాయి కదా, నాకు ఎమోషన్స్ ఉంటాయి కదా మాదిరిగా. అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్ కదా. పైగా కిచెన్లో ఎవరికి ప్రాబ్లం లేదు, నీకంటే కిచెన్లో అందరికీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి తనూజ వల్ల, మరి ఆ విషయం కూడా ఆవిడ మైండ్లో పెట్టుకోవాలి కదా. అతడి వల్ల 1-1 రావచ్చు, బట్ ఆవిడ వల్ల అందరికీ 35 గొడవలు అయ్యే 1 వీక్లో అంటే మరి ఆవిడది కూడా సమస్య ఉంది కదా. పైకి కావాలంటే సూపర్ స్పీచ్ అంటే అక్కర్లేదు, బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది అంటే ఇవి కూడా అడిగేటప్పుడు ఎవరైనా సరే అలాగే అడుగుతారు కదా, ఒబిడియంట్గా పొలైట్గా అడుగుతారు తప్ప అడిగేటప్పుడు కూడా దబాయించే నాకు ఇస్తావా చేస్తావా, ఇవ్వకపోతే నీ సంగతి ఉంటుందని అడగరు కదా, బెదిరించరు కదా, బతిమలు ఆడతారు కదా. అంత పెద్ద పాయింట్స్ ఏం కాదు, ఇది చెప్పే కదా వీకెండ్లో ఏదో చెయ్యాలి కాబట్టి సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోయారు. ఇంకా వీక్ వల్ల మీరు గమనిస్తే అంతా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని ఎవరైతే నిన్న 1 to 13 మార్క్స్ ఇచ్చారో వాళ్ళలోనే ఎక్కువ నామినేషన్లోకి వచ్చారు తప్ప టాప్ 5 ఎవరూ ఫోకస్ పెట్టలే. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే కెప్టెన్ తనూజ్ అని కానీ, సుమన్ కానీ, కళ్యాణ్ కానీ ఎవరు పెట్టలే. అందుకే ఫైనల్గా బిగ్ బాస్ పడేశాడు, ఇంకెందుకు అందరూ వచ్చేయండి లెక్క. అలాగే ఇంకా గౌరవ్ అంటారు, మరి కెప్టెన్సీ నాకు హెల్ప్ చేస్తావని అడిగారు, నేను బర్నింగ్ నా సపోర్ట్ చెబితే థ్యాంక్ యూ ఎందుకమ్మా ఎక్స్పెక్టేషన్స్, మరి నువ్వు అడగలేదు రిక్వెస్ట్ అంటే అక్కడ దేపు పొడుచుకోడు, ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళగానే సేవ్ అనగానే డ్రామా చేసేసి సెకండ్ లైఫ్ నీ ఎంత డ్రామా అంటే నీ ఎంత డ్రామా, అది రిక్వెస్ట్ తప్ప అందులో డ్రామా ఎక్కడ ఉంది, ఎక్కడ తప్పేముంది, అది డీల్ తప్ప ఇది కాదని ఇద్దరు దేపు పొడుచుకున్నట్టు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ వన్ ఇక్కడ వ్యాలిడ్ పాయింట్స్ పెద్దగా లేవు, అందుకే గల బిగ్ బాస్ కూడా విసిగిపోయే మాత్రం దానికి ఎందుకు అక్కర్లేదులే, మీకు ఎటు పాయింట్స్ ఉండో క్లారిటీ ఉండదు, 5 నిమిషాలు ఎక్కువ టైం ఇలా క్లోజ్ చేసి పడేసినట్టు. డీమాన్ గౌరవ్కి వచ్చి కూడా అంతే, నేను రెబల్ కాదు, నాకు ఫోన్ కాల్ రాలేదు, ఇది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్, బట్ ఆ రోజు ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేదు డీమాన్, మీరు కావాలనేది సేఫ్ గేమ్ ఆడుతున్నారు, నన్ను తప్పించేస్తాను స్ట్రాంగ్ అని ఇతరు గట్టిగా వాయిస్ రేజ్ చేసి ఉంటే బాగుండేది. అయ్యో పాప నిజమే కదా, కుర్రాడు బాగా ఫిజికల్ టాస్క్లు ఆడతాడు, టీములు ఏ టీంలో నా టీములు గెలిపిస్తాడు, అట్లాంటి వాడిని ఇప్పుడు స్ట్రాంగ్ కాంపిటేటర్ అని ఎట్లా తప్పించేస్తారని అతనికి బాగా మైలేజ్ వచ్చేది. అంత బంపర్ ఆఫర్ వస్తే వదులుకొని వచ్చేసాడు, క్లియర్గా వదిలేశాడు.
వాళ్ళ టీం అంతా డిసైడ్ అయితే తీస్తారు, నువ్వు స్పోర్టివ్ స్పిరిట్ ఉంది కదా నువ్వు తీయచ్చు కదా అంటే టీం డెసిషన్ అదని చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా టీం పరంగా వెళ్ళారు, ఇప్పుడు తనూజ, ఇమాన్యుయల్, రాము వాళ్ళు కూడా టీం డెసిషన్స్ కింద కదా గౌరవ్ డీమోని తప్పించేస్తారు, అట్లా తప్పించారు. పైకి ఇతడు ఒకడే కదా తప్పించలేదు, గౌరవ్ ఒకడే కాదు కదా, సింగిల్ ఓటు కాదు కదా, టీంలో మొత్తం 8 మంది ఏమో డీమోని పవన్కి లేపేస్తారు. అట్లాగే నెక్స్ట్ డే గౌరవ్ కూడా అదే జరిగింది, టీంలో పోయి స్ట్రాటజీగా వెళ్ళిపోయారు. అది కాకపోతే ఇతడు కూడా ఇక్కడ సేమ్ తనుజ మాదిరిగా చెప్పాడు. ట్రైన్ టాస్క్లో ఫస్ట్ ఒకరిని ఎలిమినేట్ చేస్తాను, తర్వాత డెసిషన్లో చేంజ్ అయిపోయింది, దివ్య ఇమాన్యుయల్ ఆపుతున్నారు, నువ్వు ట్రైన్లోకి వెళ్ళి అట్లీస్ట్ కళ్యాణ్ హోల్డ్ చేస్తావు అనుకుంటే నువ్వు ఆపలేదు, అట్లీస్ట్ నీ సపోర్ట్ తనుజకు ఉంది అని చెప్పుంటే ఆమెకు వచ్చేది అవకాశం. నీకు క్లారిటీ లేదంటే మరి ఇతడికి ఏమైంది, డీమోన్కి అతడికి తెలుగు రాదు, ఇతడికి తెలుగు ఇంగ్లీష్ రెండూ వచ్చు కదా, ఇతడైనా క్లారిటీ తీసుకోవచ్చు కదా. అతడికి కన్ఫ్యూజ్ ఉంది అనేటప్పుడు మీకు కూడా కన్ఫ్యూజ్ ఉన్నట్టే కదా, క్లారిటీ లేదు కదా. అతడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ఎవరికి ఎగనెస్ట్గా ఆడతారు కూడా మీకు తెలియకపోతే ఎట్లా. ఇప్పుడు అతనికి వచ్చి చెబుతున్నారు తప్ప ముందు వీళ్ళు కూడా క్లారిటీ తీసుకొని ఉండాల్సింది, కన్ఫ్యూజ్ లేకుండా రూట్ మ్యాప్ ఏంటి, ఎవరెవరికి సపోర్ట్ ఏంటి అనేది. సో ఆయన చెప్తే నేను ఆల్రెడీ చెప్పాను రీతికి సపోర్ట్ అని, తనుజని తీసేస్తానని చెప్పాను. లాస్ట్ రౌండ్ అని బిగ్ బాస్ చెప్పాక లాస్ట్ రౌండ్లో నా ఆప్షన్ మారింది, చాయిస్ మారింది. సో ఇక భరణి, దివ్యకి హౌస్మేట్స్ అందరూ నా గేమ్ కనబడట్లేదు అంటున్నారు, నేను స్టాండ్ తీసుకోవట్లేదంటే అదే నా గేమ్ అని భావించాలంటే. స్టాండ్ తీసుకోకపోవడం ఏదంటే అదే గేమ్, ఓకే ఆయన చెప్పినట్టే ఆ గేమ్ అని భావిస్తారు, కాకపోతే సేఫ్ గేమ్ అని భావిస్తారు. స్టాండ్ తీసుకోకపోవడం ఏంటి, అయితే ఇటు లేకపోతే ఇటు, ఏదో ఒకటి ఎస్ ఆర్ నో, ఎక్స్ వై జెడ్ ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏది చెప్పను అలా ఉండిపోతానంటే ఏమవుతుంది, స్టాండ్ లేకుండా ఉండడం అవుతుంది. స్టాండ్ లేకుండా ఉండడం ఆయన గేమ్ అంట, దాన్ని ఏమంటారు సేఫ్ గేమ్ అంటారు, గోడ మీద పిల్లి అంటారు. అది ఎట్లా అవుతుంది. పోనీ నేను 5 సార్లు కెప్టెన్ కంటెండర్ అయ్యానని అన్నప్పుడు నేను రామురాదుడితో ఆ మాట ఎందుకు వాదించలే, అరే బై తమ్ముడు నన్ను ఎందుకు తెప్పించేస్తావు, ఫస్టే నేను 5 సార్లు అయ్యాను కదా, నేను ఎట్లా అర్హుడిని కాదు, ఇప్పుడు తనూజ ఒక 4 సార్లు అయ్యింది, ఆమె కంటే నేను ఒకసారి ఎక్కువ అయ్యాను కాబట్టి ఆవిడకంటే నేనే ఎక్కువ డిజర్వ్ కదని చెప్పుంటే ఎంత బాగుండేది. ఆ మాట చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయి ఇక్కడికి వచ్చేసి అంటే నన్ను నామినేషన్ చేయకండి ఈ పాయింట్ పెట్టని చెప్పడానిక, మళ్ళీ పేర్లు చెప్పను అంటాడు. తన కోసం తను తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోలే, ఎందుకు అక్కడ ఆర్గ్యుమెంట్ 1 పాయింట్ కూడా చెప్పలే. అంటే తనుజకు ఆట చూసి వచ్చాం, బయట ఓటు చూసి వచ్చాం, సోమర్ సేఫ్కి వెళ్ళిపోదామని ఎందుకు చెప్పుకోలే. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉపన్యాసం ఇచ్చాడు తప్ప అక్కడ ఎందుకు చెప్పాలా, చెప్పుంటే బాగుండేది కదా. నిజమే కదా అని ఆలోచించేవాడేమో. ఇప్పుడు సాయి శ్రీనివాస్ విషయంలో రీతు చౌదరి, దివ్య వాదించుకుంటే అతను అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి ఒక డెసిషన్ తీసుకుంటా లేదా, అట్లా అతను కూడా ఆలోచించేవాడేమో. అరే నిజమే భుజం నొప్పి ఉంది, వాటర్ టాస్క్ ఆడాడు, ఇంకా బాగా 5 సార్లు అయ్యాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటేవాడేమో. కనీసం చడి చప్పుడు లేకుండా ఉండిపోయాడే. పైగా ఇక్కడ అన్నింటికంటే దివ్య నామినేషన్ చేయడం మంచిదే. పోన్లు ఇన్ని రోజులు నో రిప్లై, రీఎంట్రీ వచ్చి 2 వారాలు అయిపోతున్నా సరే ఇంతవరకు ఒక్కసారి కూడా సుమనన్న లేకపోతే ఏం పిల్ల దివ్య ఇలా మన గేమ్ బిస్కెట్ అయిపోయింది, బాండ్స్ వల్ల డిజాస్టర్ అయిపోతుంది, బయటికి వెళ్ళాక చూసుకుందామని కర్రాఖండిగా చెప్పి ఎవరి గేమ్ అలా ఆడుకున్నాడు. సింపుల్ ఒక్క మాటలో పోయేదానికి ఒక ఫ్యామిలీ ట్రీ తయారు చేసుకునే వంశ వృక్షాన్ని అక్కడ తయారు చేసేసి ఇప్పుడేమో నీ వల్ల నేను బయటికి వెళ్ళాను అని నిన్ను నామినేట్ చేశారు, ఆ మాటలు మాట్లాడారు. బయటికి వెళ్ళి వచ్చాక నాకు కూడా డౌట్ ఉంది, 100% నువ్వు ఆవిడ ప్రూవ్ చేసుకోవాలా, నీ మీదే బాధ్యత ఉంది అంటూనే నీ వల్ల నా గేమ్ పాడవలా, నీ వల్ల నేను బయటికి వెళ్ళలా, మరి అంత ఎందుకు ఆవిడ ఎందుకు అడిగింది అదే కదా. మరి నా వల్ల గేమ్ పాడకపోతే, నా వల్ల మీరు బయటికి వెళ్ళకపోతే, నా ఒక్క బాండ్ వల్ల కాకపోతే నన్ను నామినేషన్ ఏంటి. మరి ఇంక పాయింట్ ఏంటి అంటే ఏం చెబుతాడు చెప్పలేని క్లారిటీ. ఇప్పుడు 2 చేతులు కలిస్తే నా చప్పట్లు, భరణి అందరితో బాండ్స్ కలిపి ఒకరిద్దరితో ఆగితే పెద్ద పట్టించుకోరు. ఏముందిలే ఎప్పుడు ప్రతి సీజన్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఈసారి అన్న తమ్ముడు అన్నాడు లేదా కూతురు చెల్లి అన్నాడు, అట్లా ఆగిపోయాయి. మొత్తం హౌస్ అంతా నా వాళ్ళే ఉండాలి, నాకు బంధువులే ఉండాలి, ఇంకెవరికి నామినేషన్ చేస్తాను, సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోకపోతే ఒక నామినేషన్ పాయింట్ చెప్పలేక ఏమీ చేయలేక. సో ఆ అమ్మాయి క్లారిటీ ఉంది. అరే మరి తెలిసినప్పుడు నా వల్ల కాదు అనేటప్పుడు నా వల్ల వెళ్ళలేదు అన్నప్పుడు ఎట్లా నామినేట్ చేస్తాను, నేను ప్రూవ్ చేసుకోవడానికి నామినేషన్ ఏంటి, నా వల్ల మీ గేమ్ ఎక్కడ పోయింది, వాళ్ళకి రీజన్స్ వాళ్ళు చెబితే వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తాను, మీరు ఇంతగా నామినేషన్ ఎందుకు చేస్తానో ఆన్సర్ చెప్పండి అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటాడంటే 2 చేతులు కలిసి లేదా. వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయిని అయితే ఆ జైలు దగ్గర కూర్చోబెట్టి రాత్రి అంతా పొగిడి అసలు నభూతో నా భవిష్యత్తు అనే మాదిరిగా అంత ఆకాశానికి ఎత్తేసి ఒక బాండ్ బలపరుచుకొని నువ్వు చెల్లి నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వని ఇక్కడ ఈవిడ దగ్గర చెప్పి అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గర చెప్పి నిన్న కూడా అన్నాడు నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వే, నీకు ఇప్పటికీ నమ్మకం లేదు కదా, నువ్వే నా ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ నిన్న కూడా చెప్పాడు బెడ్ దగ్గర డిస్కషన్ చేసుకునేటప్పుడు 2 రోజులు ఉంటానా వెళ్తానా ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోతాను అనేటప్పుడు కూడా చెప్పాడు. అంతకుముందు మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు తనుజ దగ్గరికి కూడా అట్లాగే చెప్పాడు. ఇలా అందరితో బాండ్స్ కలుపుకొని ఓన్లీ నీదే తప్పు అంటే ఎట్లా అవుతుంది. నిన్న హోస్ట్ సార్ ఏమన్నారు, భరణి ఎక్కడో ఉండాల్సినోడు అంటే ఒక్క బాండ్ వెళ్ళైతే ఎక్కడో ఉండాల్సినోడువే, సహజం ఎవరికైనా ఉంటారు. ఇప్పుడు ఇమాన్యుయల్ సాంజన ఒకటే, అలాగే లేకపోతే ఇంకా తనుజ ఇతనికి సంబంధించి ఒకటే, తనుజకి ఎవరు బాండు వాళ్ళ నాన్న. బట్ భరణికి వస్తే సుమన్తో బాండు, రాముతో బాండు, తనుజతో బాండు, దివ్యతో బాండు,
ఇంకెవరు కళ్యాణ్తో ఒక రకంగా అల్లుడు వరస లాంటిదని ఆ మధ్యన వచ్చిందండి, ఇప్పుడు లేదనుకోండి. ఇట్లా అందరితో బాండ్స్ పెట్టుకుని ఇప్పుడు అవతల వాళ్ళని వేలెత్తి చూపుతానంటే ఎట్లా అవుతుంది? ఇతను కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. లాస్ట్లో అన్నట్టు లైవ్లో ఇక్కడ ఎపిసోడ్ నీ మీద ఉంది, నా మీద ఉందంట. మెయిన్ మొదలుపెట్టింది ఈయన, హడావిడి దాంతో ఆడుకుందాం అనుకుని దీని మైనస్ అయిపోయింది దీనికి. ఇప్పుడేమో తప్పులు తెలుసుకుని ఒప్పుకోకుండా ఇంకా నాది కాదు అంటే ఎట్లా అవుతుంది? ఆ అమ్మాయి అడిగింది బానిస నా ఒక్కదానితోనా, నా వల్ల అయ్యిందా? ఇప్పుడు సంజనా గారు కూడా అట్లాగే అన్నారు. తర్వాత ఇంకా ఆవిడ కూడా బల్ల గుద్ది మరి చెప్పింది. తర్వాత ఆవిడ కూడా ఆ మాట వెనక్కి తీసుకుంది. ఎందుకంటే ఆ వారం నేను నామినేషన్ అయినా ఆ పాయింట్లో నేను సేవ్ అయ్యా, మీది రెస్పాన్సిబిలిటీ, అది నేను పంపించలేదు కదంటే అంతే కదా. ఇప్పటికీ ఆ టాపిక్ ఆగిందా? ఆగలేదు కదా. వెళ్ళేంతవరకు ఇదే టాపిక్ అంటే నువ్వు హౌస్లో అడుగుపెట్టిన వెంటనే కట్టపా అనుకొని వచ్చావు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే అదే ఫ్లోలో అదే హీట్లో ఎస్ ఇది నా గేమ్, నేను ఇండివిజువల్గా ఆడుతాను, ఇతడు చెప్పలేక ఇప్పటికీ చెప్పలేక. సరే ఇక నెక్స్ట్ వన్ ఎవరు? సంజన. గౌరవ్కి ఆయన చేశాడు కాబట్టి నేను చేస్తానంటే చేసింది తప్ప ఏమన్నాయి అక్కడ పాయింట్లు. నేను కెప్టెన్ కాకూడదు కానీ ఆయనకి చేసేయాలంటే ఎవరైనా కెప్టెన్ అవ్వాలని కోరుకుంటారు. ఆ దొంగల టాస్క్లు ఇప్పుడు ఫెయిల్యూర్ ఉంది, అది ఒప్పుకోకుండా గేమ్ అర్థం కాదు అంటాడు. పాయింట్లు లేవు ఇక్కడ మెయిన్. ఆయన గేమ్ అర్థమవుతుంది. మాదిరి అట్లయితే ఏమని చెప్పిందో తెలుగు వచ్చు, తెలుగు రాకుండా అప్పుడప్పుడు చేస్తానంటే ఏదో చెప్పాలి కూడా చెప్పింది తప్ప అంత వ్యాలిడ్ పాయింట్లు లేవు. ఊరికే రివెంజ్ నామినేషన్ అంత ఏముంది. అమాయకుడు కాదు, కిచెన్లో పెద్ద యాపులు చిన్న యాపులు అవి పెద్ద పాయింట్లా, దాని గురించి చెప్పాల్సింది ఇది ఉందా? అర్థమైతే తప్పించుకున్నాక సింపుల్గా చెప్పేసింది. ఆయన ఫుడ్ ఈక్వల్ కాదని, నా పర్సన్ నా ఇష్టం, నా ఎమోషన్, మీరేం చేస్తున్నారు, కెమెరా కంటెంట్ కోసం చేస్తారు, ఓన్లీ కంటెంట్, గేమ్ ఎక్కడ, నేను 6 టాస్క్లు ఆడంటే అతను 6 టాస్క్లు ఆడితే ఇప్పుడు 6 గొడవలకి కేంద్ర బిందువు అయ్యింది. అనేక రకాలుగా కంటెంట్ ఇచ్చింది. కంటెంటే మెయిన్ ఇంపార్టెంట్. అది చాలా రకంగా ఇచ్చింది. ఇప్పుడు ఎన్నో రకాలుగా కంటెంట్ ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి వచ్చింది కనుక ఎంటర్టైన్ చేస్తుంది. ఆవిడ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. టాస్క్లు ఆడకపోవచ్చు కానీ ఆవిడ కంప్లీట్గా ఇవ్వలేదు అనడం మాత్రం అమాయకత్వం. అట్లాగే మీదే ఓవర్ యాక్టింగ్ అండి. నేను ఒక టాస్క్ ఈయన గెలిచే మీరు గెలవలేదంటే ఆవిడే గెలిచింది. కాకపోతే గెలిచిన టాస్క్ బిస్కెట్ చేస్తాడు, నీడిల్స్ అంటే మాస్క్ టాస్క్ అట్లా. సరే నిఖిల్ రీతికి అసలు ఇక్కడ రీతు అంత రియాక్షన్ ఎందుకు? అది బూత్ మాట ఏంటి, ఏం చెప్పింది? వేస్ట్ అన్నదంటే. వేస్ట్ అంటే పోనీ అనుకున్న మాట ఏం కాదు కదా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అబ్యూజ్డ్ వర్డ్ ఏం కాదు కదా. ఇంకోటి ఏంటి, వైల్డ్ కార్డుకి వద్దు అన్నాడు, నేను వైల్డ్ కార్డు ఫీల్ అయ్యాను. ఆ రీతి నేను వైల్డ్ కార్డు అన్నాను, నేను వేస్ట్ అన్నాను. అంత రియాక్షన్ ఎందుకు? చిన్న మాటలే కదా, తప్పుడు మాటలు ఏం కాదు అంటే అంటారు సహజం, అది కామన్ పాయింట్. అది వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తే, మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే, మాకు ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి దానికి అంత చించుకోవాల్సిన పనే లేదు కదా. కాకపోతే నువ్వు నన్ను తక్కువ తీసేస్తుంది, నన్ను తీసి పడేస్తుంది అంటే ఓకే, కానీ ఆ చిన్న మాటలు పట్టుకొని అంత గించుకుంటూ ఉంటాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, డీమోన్ నేను వేస్ట్ అనలేదు, వెనక్కి తీసుకో అది ఇది అని చెప్పేసి అడవిడి అయిపోయింది. నువ్వు 4 టైమ్స్లో 3 టైమ్స్ కంటెంటర్ అయ్యావు, నాకు లాస్ట్లో ఫస్ట్ నుంచి ఉన్నా నాకు సపోర్ట్ చేయట్లేదు అనేది. కానీ అంత రియాక్షన్ అంత హైపర్ అయిపోకర్లేదు అనిపించింది. నా నోటితో నేను అనలేదు, నువ్వు చాలా బ్యాడ్ అయిపోయి, ఈవిడనేమి అతను బ్యాడ్ చేసేలేదు కదా, నువ్వు ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడేవమ్మని చేసేలేదు కదా, చిన్న విషయంకే కదా. అలాగే రెబల్స్ టాస్క్లో అందరూ డీమోన్ అని స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు, గేమ్ అర్థం చేసుకోలేదంటే వాళ్ళకి అర్థమైంది, నిఖిల్కే అర్థం కాలేదు, కావాలని తప్పించారు వాళ్ళు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని తప్పించిస్తే కాంపిటీషన్ తగ్గిపోద్దని వాళ్ళే చేసుకున్నారు. కాకపోతే రీతి ఏమన్నది, రెబల్ ఎవరో చెబితే కంటెంట్ రేస్ నుంచి వెళ్ళిపోతారని చెప్పినప్పుడు ఎవరైతే స్ట్రాంగ్ అని వాళ్ళని తీసేశారో నీ టీంలోని వాళ్ళే తీసేస్తుంటే కంటెంటర్ ఒకరు తప్పుకుంటే నీకు వెళ్ళిపోద్ది, ఆ ప్లేస్లో నీకు వస్తుంది కనుక నువ్వే సెల్ఫిష్ గాడేవో అంటే డీమోన్ కంటెంటర్గా ఫస్ట్ ఛాన్స్ ఇస్తామని తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు అందరికి వెళ్ళి పైన తెప్పించితే నీకే హ్యాపీ అన్నట్టుగా ఫీల్ అయ్యావు, నువ్వే సొంతంగా ఇండివిజువల్ గేమ్ ఆడేవు, మేము టీం అంటే భరణి గారు నేను అంత కలిపి ఒక పేరు చెప్తే నువ్వు రివర్స్లో వెళ్ళావు అంటే నీకు ఇష్టం వచ్చినట్టు ఎట్లా చెబుతావు అంటే నా ఇండివిజువల్ ప్లే కూడా ఉంటుంది. నా దృష్టిలో రెబల్ ఆయన గేమ్ ఆయన ఆడాడు, వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడారు అంతే. ఇప్పుడు గౌరవ్ని నీ భరణి ఏం పేరు ఈయన పేరు డీమోన్ అందుకే తెప్పించారు. ఆమె కూడా అందుకే తర్వాత నా స్ట్రాంగ్గానే తెప్పించేస్తాను మాట ఇచ్చి తెప్పారు, నా డీమోన్ ఎందుకు తెప్పించారు ఎట్లా తెప్పించేస్తారు నా ఆ రోజు కూడా గొడవ పడింది. అందుకే వాళ్ళ స్ట్రాటజీ అది, స్ట్రాంగ్ ప్లేయర్ ముందే తప్పుకుంటాడు, రెబల్ని అనుమానిస్తే చాలు అంటే లేపేస్తావు అనేటప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎట్లా వదులుకుంటారు స్ట్రాంగ్ ప్లేయర్స్ని తెప్పించడానికి. సో ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఇతని గేమ్ ఇతను ఆడితే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారు. అలాగే నామినేషన్ లేని కాబట్టి బాగా లాగాలని చూసావు, నిన్న ఏదో ఎగ్జిట్లో పెట్టాను కదంటే అది కూడా ఒక స్ట్రాటజీ కావచ్చు, తప్పేముంది. సింగిల్ ఓటుతో ఏమో నేను నామినేషన్ ఉంటే ఆ అమ్మాయి కూడా రావాలని లెక్క లాగేసి ఉంటాడు. ఇక సపోర్ట్ అంటారా, ట్రైన్ టాస్క్లో సపోర్ట్ చేశాను, తనూజ సుమన్ అడిగారు, వాళ్ళకి కాకుండా తనూజకి ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాడు, ఈ అమ్మాయికి సెకండ్ ప్రయారిటీ అని చెప్పాడు. ఆవిడ బట్ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా, ఫస్ట్ ఎందుకు చేయలేదంటే సెకండ్ ప్రయారిటీ చేస్తాను అన్నాడు కదా, చేశాడు కదా, తీసేయలేదు కదా, అతనైతే ఉంచాడు కదా. సో మొత్తానికి ఫైనల్గా ఏంటంటే కెప్టెన్ కూడా పెట్టేసి సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉంచాల ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దనేటప్పుడు తనూజ కన్ఫ్యూజ్ అయింది, కన్ఫ్యూజ్తోనే పెట్టింది. ఇమ్యూనిటీ ఆవిడికి ఇవ్వాలని ఉంది కానీ అక్కడ బోర్డులో ఇమ్యూనిటీ నో అని పెట్టేసింది, రివర్స్లో పెట్టేసింది. అలాగే గౌరవ్ ఏంటి
ఇమ్యూనిటీ అనేటప్పుడు ఎస్ నో అంటే ఎస్ అని పెట్టాడు. కానీ అతనికి మనసులో ఏంటి సెల్ఫిష్, కోపంతో ఉన్నాడు. అందుకే బిగ్ బాస్ కూడా అడిగాడు, ఏంటి నువ్వు అంత కోపంతో సెల్ఫిష్ అని పళ్ళు కొరుకుతానో కానీ ఇమ్యూనిటీ ఇవ్వాలని మాదిరిగా అంటే క్లియర్గా అక్కడైతే మాట మార్చేశాడు. లేదు బిగ్ బాస్ నాకు అర్థమైంది, అతనికి ఇమ్యూనిటీ ఇవ్వాలనే నేను కూడా పెట్టానని మాదిరిగా రివర్స్ అయితే ఫ్లిప్ అయితే కొట్టేశాడు. సో మొత్తానికి ఈ రకంగా అందరూ నామినేషన్లోకి వచ్చారు. మరి మీకేమనిపిస్తుంది? భరణి తప్ప అందరూ కూడా ఇమ్యూనిటీ ఉండాలని చెప్పారంటే కెప్టెన్గా అతనికి ఉండే హక్కు కాబట్టి కాపాడిన మాదిరిగా ప్రేమతో అతను ఫసక్ చేసినట్టు ఉన్నారు. సో ఫైనల్గా మీకేమనిపించింది? ఎంఎన్ఏలకి నామినేషన్లోకి వస్తే బాగుండే ఈ వారం, రాకపోతే బాగుండే ఒక మెసేజ్ అయితే పెట్టండి.